ఎందుకంటే సుందరీకరణ తెలంగాణ ప్రజలు ఎప్పుడు అడగలే. తెలంగాణ ప్రజలు అడిగింది ఏంటంటే నీళ్ల పరిశుభ్రత. నీళ్ళని మంచిగా శుభ్రం చేయండి, దాని తర్వాత ఏదైనా చేయండి అని అడిగిరు తప్ప, ఇప్పుడు సూర్యాపేటలో ఉన్న ప్రజలు లేకపోతే హైదరాబాద్ లో ఉన్న ప్రజలు ఏం చేయాలి? వాళ్ళు అడుగుతున్నది ఏంది? నీళ్ల పరిశుభ్రత. దాన్ని ఇగ్నోర్ చేసి మేము సుందరీకరణ చేస్తాము, నదిని కెనాల్ లెక్క మారుస్తాము, కాలువ లెక్క చిన్నగా చేస్తామంటే ఏంది ఇది? సో అందుకని మేము అడ్డుకుంటున్నాం. రెండో విషయం ఏంటంటే, మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తామని అంటున్నారు, ప్రజలు ఇల్లులను కూలగొడుతున్నారు, మరి ఆ ప్రజలకు తెలియాలి కదా మీరు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఒక రిపోర్టో, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టో లేకపోతే ఒక పేపర్ అన్న చూపించాలి కదా వాళ్ళకి. అసలు ఏం చేస్తారో మీకన్నా తెలుసా? ఫస్ట్ మీకు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు, కానీ ప్రజల ముందు రిపోర్ట్స్ పెట్టండి. ఫస్ట్ మీరు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారో ఆ ప్లాన్ ని ప్రజల ముందు పెట్టండి. పెడితే ప్రజలు కూడా దానికి ఒక సజెషన్స్ ఇస్తారు, అవన్నీ ఇస్తారు. దాని తర్వాత ముందుకు కదలొచ్చు. వీళ్ళు ఉత్త డిసిషన్ తీసుకుంటే ఇట్లానే ఉత్తగా తీసి పడేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పర్యావరణం పునర్జీవనం అని డైలాగులు కొడుతారు వీళ్ళు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు. పర్యావరణం పునర్జీవనం అని డైలాగులు కొట్టే అధికారులకు నేను చెప్పాలని అనుకుంటున్నా, పాపం మీరు ఫెయిల్ అయినట్టున్నారు. పర్యావరణం అనే సబ్జెక్ట్ లో మీ దగ్గర కొంచెం కూడా అవగాహన లేదని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పర్యావరణం అని అన్నప్పుడు, ఈకాలజీ అన్నప్పుడు, బయోడైవర్సిటీ అన్నప్పుడు ఆ రివర్ బెడ్ లో ఉన్న చెట్ల గురించి కూడా మాట్లాడాలి, ఆ రివర్ బెడ్ లో ఉన్న ఇన్సెక్ట్స్ గురించి కూడా మాట్లాడాలి, ఆ రివర్ లో ఉన్న ఫిష్ స్పీషీస్ గురించి కూడా మాట్లాడాలి. వీటి గురించి చర్చించకుండా, వీటి గురించి నీ దగ్గర ఏం ప్లాన్ లేకుండా పర్యావరణాన్ని కాపాడతాం. ఎవరి అడ్వైజర్లు ఎవరు? మూసీ నది తీరాన్ని కాంక్రిటైజ్ చేయమంటున్న అడ్వైజర్ ఎవడాయనే? ఆయనకు పర్యావరణం అంటే తెలుసా? ఫస్ట్ సబర్మతి అనేది ఒక డిజాస్టర్ ప్రాజెక్ట్, ఆడికి మన కార్పొరేటర్లను పంపించిండు యాజ్ అ ఎగ్జాంపుల్ అంట. అది ఇన్స్పిరేషన్ అంటే వీళ్ళకి. సబర్మతిలో 10 సంవత్సరాలు అవుతుంది రివర్ ఫ్రంట్ కట్టి, ఇప్పటికీ మొత్తం భారతదేశంలో అత్యంత కాలుష్యమైన నదుల లిస్టుని తీస్తే 2వ స్థానంలో సబర్మతి ఉంది. మరి అదేంది అసలు? అట్లాంటి ప్రాజెక్టా మన హైదరాబాద్ కి కావాల్సింది?